నెల్లూరు నగర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో మరో కీలక సహాయ కార్యక్రమం జరిగింది. బలిజ భవన్ అభివృద్ధికి 25 లక్షలు, జెమ్స్ ఆఫ్ జీసస్ చర్చికి 2 లక్షల రూపాయల విరాళాలను మంత్రి కుమార్తె శరణి అందజేశారు. నగర ప్రజలు నాన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వారి అభివృద్ధే తమ కుటుంబ లక్ష్యమని శరణి పేర్కొన్నారు. గతంలో కూడా కాపు భవన్, బీసీ భవన్, షాదీ మంజిల్ కు కోట్ల రూపాయల సహాయాన్ని అందించామని తెలిపారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ భవన్ కమిటీ సభ్యులు, చర్చి ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తీసుకోండి అన్నా, మీరు వెనక్కి రండి అన్నా. అన్నా మీరు నరేంద్ర పక్కరా, మీరు పక్కకు వచ్చి తీసుకోండి అన్నా, మీరు వెనక్కి రండి అన్నా. రైట్, ఒకసారి చూడండి సార్, అందరూ ఒకసారి. వీడియో చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి. నాన్నగారు నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా నేను నెల్లూరు ప్రజలకి ఉంటాను, అండగా ఉంటాను, మా కుటుంబం కూడా ఉంటుంది అని ఎప్పుడో చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా మా నాన్నగారు ఏది చెప్తే ఆ మాట తప్పకుండా అది చేస్తారు అని. ఈరోజు నెల్లూరు ఇంత బాగా డెవలప్ అయింది అంటే కేవలం అది మా నాన్నగారి యొక్క సపోర్ట్, విల్ పవర్ వల్లే అండి. 58th డివిజన్లో బుజ్జమ్మ రేవు అండ్ చర్చ్ డెవలప్మెంట్కి నన్ను 2 lakhs ఇవ్వమని చెప్పారు. అండ్ కాపు భవన్కి 2 CR ఆల్రెడీ ఇచ్చాము. అండ్ బీసీ భవన్కి 1 CR ఇచ్చామండి. షాదీ మంజిల్కి 50 lakhs ఆల్రెడీ ఇచ్చాము. ఇది గవర్నమెంట్ తరపున కాదు, ఇది నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరపున ఇస్తున్నాం మేము ఆల్రెడీ. అండ్ 15th డివిజన్లో బాలాజీ నగర్లో బాలాజీ భవన్కి 30 lakhs ఆల్రెడీ ఇచ్చారండి. ఇప్పుడు ఒక 25 lakhs ఇస్తున్నాము. తప్పకుండా మేము, మా కుటుంబం ఎల్లప్పుడూ టీడీపీ గవర్నమెంట్కి, నెల్లూరు ప్రజలకి తోడుగానే ఉంటాము. అండ్ ఇలాగే మా కుటుంబం ఇంకా మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. అండ్ నెల్లూరు ప్రజలు సంతోషంగా ఉంటే అదే చాలు. నమస్తే.